నీవు ఎలాగైతే ఉండాలని దేవుడు అనుకున్నాడో నీవు ఆ రీతిగానే ఉన్నావో. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు పెట్టినటువంటి నియమాలను నీవు అంగీకరిస్తావో, తెలుసుకుంటావో, ఎప్పుడైతే వాటికి విధేయత చూపిస్తావో, ఖచ్చితంగా నీ యొక్క జీవితం కూడా స్మూత్గా సేల్ అవుతుంది. డబ్బు మీద నీవు దృష్టి పెట్టడం మానేయాలి. స్టాప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద అవుట్కమ్. అనేక సార్లు మనము అవుట్కమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటున్నాం. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రాసెస్. స్టార్ట్ బిలీవింగ్ దట్ గాడ్ హెస్ మేడ్ యూ టు బి అ సక్సెస్ఫుల్ పర్సన్. దేవుడు నిన్ను ఒక విజయవంతుడిగా దేవుడు నిన్ను నియమించాడని నీవు నమ్మటం ప్రారంభించు. వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ లైఫ్? స్టాప్ praying for a miracle and start putting your efforts towards the miracle. Hallelujah. తెలివి నీ భయాన్ని తగ్గిస్తుంది. ఈరోజు నీ విత్తనాన్ని నువ్వు సరైనటువంటి ప్రాంతంలో నాటడం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఏ ప్రాంతంలో నాటుతున్నావు నీ యొక్క విత్తనాన్ని? లాస్ మేక్ లైఫ్ ప్రెడిక్టబుల్. తెలివి గలవాడు సంతోషముగా జీవింతుడు సుమతి. ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశము చాలా సింపుల్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యూ. అందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది ఏంటి అంటే, మనము విజయవంతమైనటువంటి వ్యక్తిగా ఎలా ఉండాలి, విజయవంతమైనటువంటి వ్యక్తిగా ఎలా ఉండాలి. ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి చాలా సిమిలర్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు డీల్ ద టాపిక్ ఇన్ అ డిఫరెంట్ వే. ఈరోజు నేను చూపించబోయేటువంటి కోణము దేవుని రాజ్యంలో నుండి దేవుడు మనల్ని ఏ రీతిగా రూపించాడు, దేవుడు మనల్ని ఏ రీతిగా ఉండాలని చెప్పి ఆయన డిజైన్ చేశాడు అనేటువంటి కోణం నుండి నేను ఈరోజు చూపించబోతున్నాను. మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, నువ్వు ఏమి చేయగలవో దాన్ని బట్టి నీ యొక్క విజయము కొలవబడుతుంది. అంతేగాని నువ్వు ఏదైతే చేశావో ఇతరులతో పోల్చి నీ యొక్క విజయము నీవు ఎప్పుడు కూడా కొలుచుకోవద్దు. నెవర్ కంపేర్ your success based on what other people have achieved compared to you. చాలాసార్లు ఏమవుతూ ఉంటుందంటే, మనము ఇతరులు మనకన్నా తక్కువ స్థాయిలో ఉంటే, ఇతరులు మనకన్నా తక్కువ సాధించినట్లయితే మనము వారిని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. నాకు ఎక్కువ శాలరీ ఉంది, అమ్మయ్యా, నాకు ఎక్కువ ప్యాకేజ్ ఉంది, అమ్మయ్యా, నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్కూల్లో చదువుతున్నప్పుడు నుండి పక్కవాడి కన్నా మనకి ఎక్కువ మార్కులు వచ్చాయని. కానీ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, స్కూల్లో నీ క్లాస్లో 30 మంది ఉంటే, లేకపోతే నీ క్లాస్లో 10 మంది ఉంటే, నీకు 4 లేకపోతే 5వ ర్యాంక్ రావడం పెద్ద గొప్ప కాదు. యూనో, ఉదాహరణకి 10 మార్కులకి మీ క్లాస్ టీచర్ పరీక్ష పెడితే 10 మార్కుల్లో నీకు 6 మార్కులు వచ్చాయి, నీకు ర్యాంక్ 3 వచ్చేసింది అని చెప్పి సంతోషించొద్దు. నీకు వచ్చింది 60%. ర్యాంక్ 3 వచ్చినా యూ ఓన్లీ గాట్ 60%. ద పొటెన్షియల్ ఏంటంటే 10కి 10కి. ఐ అండర్స్టాండింగ్? సో ద కంప్లీట్ పొటెన్షియల్ ఇస్ టోటలీ డిఫరెంట్. నీ యొక్క విజయం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకునేటువంటిది కాదు, అది నీ సామర్థ్యతకు సంబంధించినటువంటిది. ఆమేన్. నీ సామర్థ్యతకు సంబంధించినటువంటిది. సో ఉద్దేశం యొక్క నెరవేర్పే విజయం అంటే. ఉద్దేశం యొక్క నెరవేర్పు. victory is always, or success is always determined by the fulfillment of the purpose. నీవు నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేరిస్తే నీ విజయవంతుడుగా ఉన్నట్టు. అందుకనే మనం చూస్తూ ఉంటాము, దేవుడు నా పట్ల విజయం కలిగి ఉన్నాడా అంటే ఖచ్చితంగా కలిగి ఉన్నాడు. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాము. ఏమనంటే, నేను మేము గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు దేవుడు మీ పట్ల ఉద్దేశించినటువంటి సంగతులు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆమేన్. దాని అర్థం ఏంటంటే, నీవు ఏదో తప్పిదం వలన, యు ఆర్ నాట్ బోర్న్ బికాస్ ఆఫ్ అ మిస్టేక్, ఏదో మిస్టేక్ వల్ల నువ్వు పుట్టేలేదు, కానీ నీవు ఒక ఉద్దేశం ప్రకారం పుట్టి ఉన్నావు. హల్లెలూయా. నీవు ఒక ఉద్దేశం ప్రకారము నీవు నియమింపబడి ఉన్నావు. నీవు ఒక ఉద్దేశం ప్రకారము, దట్ మీన్స్ గాడ్ హెస్ చోజన్ యూ. God has chosen you. దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు, దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. అందుకే ప్రక్కవారు తిరిగి చెప్పండి, యు ఆర్ నాట్ అ మిస్టేక్ అని చెప్పండి. You're not a mistake. As a matter of fact, you are chosen to be here right now. Amen. You are chosen to be here right now, at this moment, at this time. Hallelujah. నమ్ముతున్నారా ఆ విషయం? You need to start believing that God wants you to succeed.
నీవు విజయవంతుడిగా ఉండాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు. దాన్ని నమ్మటం ప్రారంభించాలి ఈ రోజు నుండే. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఉదయం లేవంగానే నేనేమి కూడా ఈరోజు సర్లే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి అనుకోను. ఉదయం లేవటమే ఐ స్టార్ట్ బిలీవింగ్ దట్ టుడే ఈజ్ గోయింగ్ టు బి ఎ సక్సెస్ఫుల్ డే. హల్లెలూయా. ఎన్ని ఓటములు వచ్చినా నేను నమ్మేది ఏంటంటే ఈరోజు నేను విజయం పొందుకుంటాను అని నమ్మేదే. ఆమేన్. నిన్న నేను ఓడిపోయినా సరే అది ఓటమి కింద లెక్కేను, బట్ ఐ యామ్ బీయింగ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ కింద లెక్కేస్తాను. ఎందుకో తెలుసా? ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అనేక సార్లు మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాము, అనేక సార్లు మనం తృణీకరింపబడతా ఉంటాము. ఏమనంటే మనమే తిట్టుకుంటూ ఉంటాము. అయ్యో నా వల్ల అవ్వలేదే, అయ్యో నేనేం చేయలేకపోయినా, అయ్యో అయ్యో అయ్యో. ఎన్ని అయ్యోలు కావాలి నీకు? స్టాప్ believing the lies that you're not born to succeed and start believing the lies that you are born to succeed in life. Hallelujah. నీవు నీ యొక్క జీవితంలో విజయవంతుడిగా దేవుడిని నిరూపించాడు. God has destined you to succeed. ఆ రీతిగా దేవుడిని సృష్టించాడు. సో యూ నీడ్ టు స్టాప్ బిలీవింగ్ ద లైస్. ఒక్కోసారి ఒక చిన్న ఓటమి వచ్చేసరికి మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అలా అయితే నా జీవితంలో 98% ఓటములే, 2% విజయాలు. ప్రతి ఒక్కడి జీవితంలో అంతే. ఆమె అబద్ధాలు నమ్మటం ఆపివేయాలి. ఆమె ప్రక్కవారి తిరిగి చెప్పండి, అబద్ధాలని నమ్మొద్దని చెప్పండి. నమ్మొద్దు. దేన్ని నమ్మొద్దు? ఇంకా చాలామంది సీరియస్ చూస్తున్నారు, నమ్మట్లేదు ఇంకాను. ఏమండి దేవుడు నిజంగా నా గురించి విజయవంతుడిగా చూడండి. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. ఏమంటే దేవుడు ఎటువంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడు నీ పట్ల? మంచి ఉద్దేశములు. చెప్పండి, మంచి ఉద్దేశములు నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పలు కూడా స్తోత్రాలు చెల్లుదామా? కెన్ యు థాంక్ గాడ్ బికాజ్ యు ఆర్ సక్సీడింగ్ ఎవ్రీ డే. యు ఆర్ సక్సీడింగ్ ఎవ్రీ డే. హల్లెలూయా. నీ ప్రతిదినము విజయంలో నడుస్తున్నావు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నువ్వు ఇది ఎందుకు నమ్మాలంటే నిన్ను సృష్టించినటువంటి వాడిలో ఏ లోపము లేదు. అవునా? నిన్ను సృష్టించినటువంటి వాడిలో ఏ లోపము లేదు గనుక ఆయన సృష్టిలో కూడా ఏ లోపము ఉండదు. ఆమేన్. కొంతమంది అనుకుంటా ఉంటారు, నాకు కొంచెం హైట్ ఉంటే బాగున్ను, నాకు కొంచెం జుట్టు ఉంటే బాగున్ను, నాకు కొంచెం తెలుపు ఉంటే బాగున్ను. కాదండి, నీవు ఎలాగైతే ఉండాలని దేవుడు అనుకున్నాడో నీవు ఆ రీతిగానే ఉన్నావు. అందుకే ఆ ఫెయిర్ అండ్ ఎవర్ వాటం ఆపేయాలి. హల్లెలూయా. స్టాప్ యూజింగ్ దట్ ఫెయిర్ అండ్ ఎవర్. ఆ ఫెయిర్ అండ్ ఎవర్ వాడుతూ ఉంటే నువ్వు విజయవంతుడిగా ఉండవు, వాడు విజయవంతుడిగా ఉంటాడు. Come on, church. You are what you are. Amen. నీవు ఎలాగైతే రూపింపబడి ఉన్నావో అదే దేవా నీవు నాకు ఈ దేహం ఇచ్చావో దాన్ని బట్టి నీకు వందనాలు. ఆమేన్. దేవా నన్ను నల్లగా చేసావు, వందనాలయ్యా అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తెల్లగా ఉండేవాడు ఎండలోకి వెళ్తే నల్లగా అయిపోతాడు. నల్లగా ఉండేవాడు ఎన్నిసార్లు ఎండలోకి వెళ్ళినా ఛాన్సే లేదు. Come on, man. This is a God-given color. Hallelujah. This is a God-given height. This is a God-given weight. You need to start believing that. మీరు ఎందుకు నమ్మాలంటే మీరు ఎప్పుడైతే నమ్ముతారో నమ్మినట్లయితే నమ్మువానికి చప్పుడు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. నమ్ముట మనం ఏంటంటే మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని వదిలేసి ఏదైతే కలిగి లేమో దాని పట్ల మనం నిరాశపడతా ఉంటాం. అయ్యో ఆ లాస్ట్ 2 వారాలు లేదా వారమో మరి గుర్తులేదు నాకు, ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అంతా కూడా ఆ అనంత్ అంబానీ పెళ్ళి చూసి ఏంట్రా ఎంత పేదరికంలో ఉన్నామా అని చెప్పి అందరూ అనుకుని ఉంటారు డెఫినెట్గా. బట్ you need to stop worrying because they have money and you don't. You need to start enjoying the life that God has given towards you. Amen. Amen.
సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు విజయము ఎలాగైతే మనందరికీ అవసరమో, విజయవంతుడిగా ఉండడము మనము ప్రెడిక్ట్ చేయొచ్చు, ప్రవచించవచ్చు, ఊహించవచ్చు. విజయవంతుడిగా ఉండడముని మనం ఊహించవచ్చు. అలాగే అపజయాన్ని కూడా మనం ఊహించవచ్చు. ఉదాహరణకి చక్కగా రోజు స్కూల్కి వెళ్తూ ఉంటాడు, బుక్స్ క్యారీ చేస్తూ ఉంటాడు, స్కూల్కి వెళ్ళి పుస్తకాలు తెరుస్తాడు, టీచర్ చెప్పిన ప్రతిదీ వింటాడు, అర్థమవుతుంది. వావ్, అతను ఏమవుతాడు? విజయవంతుడిగా ఉంటాడా? విజయవంతుడిగా ఉండడా? విజయవంతుడిగా ఉంటాడు డెఫినెట్లీ. ఇప్పుడు అదే ఇంకో కుర్రోడు బ్యాగ్స్ తీసుకుని వెళ్తాడు, బుక్స్ ఉంటాయి లోపల, స్కూల్కి వెళ్తాడు, పుస్తకాలు తీస్తాడు, టీచర్ చెప్తుంది ప్రతిదీ వింటాడు, కానీ ఏం అర్థం కాదు. వీడు విజయవంతుడిగా ఉంటాడా? అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్లో అయితే ఉండడు. సో సక్సెస్ ఈజ్ ప్రెడిక్టబుల్, ఫెయిల్యూర్ ఈజ్ ప్రెడిక్టబుల్. ప్రతిదాన్ని మనం ఊహించగలము. ఇట్స్ ప్రెడిక్టబుల్ బికాజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లాస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నియమాలు బట్టే ఆధారపడి ఉంటుంది. అందుకే మన యొక్క జీవితంలో విజయవంతులుగా ఉండాలంటే మనము నియమాలకి లోబడి ఉంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద హోల్ మెసేజ్. వర్తమానం యొక్క ఇది అర్థమైతే ఇంకేం వర్తమానం ఏం వినవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి. మనము విజయవంతులుగా ఉండాలంటే మనం ఏదో చేయనవసరం లేదు, మనము నియమాలకి లోబడి ఉంటే చాలు. నియమాలకి లోబడి ఉంటే చాలు. ఎందుకంటే లాస్ మేక్ లైఫ్ ప్రెడిక్టబుల్. నియమాలు లేకపోతే శాస్త్రము మన యొక్క జీవితాన్ని ఊహించే రీతిగా, ప్రవచించే రీతిగా పెడుతుంది. ఇట్ ఈస్ ప్రెడిక్టబుల్. ఇట్ ఈస్ ప్రెడిక్టబుల్. ఊహించవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విజయము దేవునికి మంచిది. నీ విజయం దేవునికి మంచిది. నీ విజయం దేవునికి మంచిది. లాస్ట్ టైం ఇదే స్టేట్మెంట్ చెప్తే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయింది. ఇట్ వెంట్ టు అప్ టు 1 million వ్యూస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ద సేమ్ స్టేట్మెంట్. ఇక్కడ వింటున్నటువంటి కొంతమంది మాత్రం నిజమా దేవుడికి విజయం అవసరమా? You need to start believing it, man. Start believing it that your success is good for God. ఎందుకంటే నీవు వచ్చినటువంటిది దేవుని యొక్క సంస్థ నుండి. ఆమేన్. దేవుని యొక్క సంస్థ నుండి దేవుడే నిన్ను సృష్టించాడు. అందుకే నీ యొక్క విజయము దేవుడికి తప్పకుండా అవసరము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనం విజయవంతులుగా ఉండాలంటే విజయవంతులుగా ఉండడానికి ప్రయత్నించొద్దు. నువ్వు విజయవంతుడిగా ఉండాలంటే విజయవంతుడిగా ఉండడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని యాక్చువల్గా చాలా సింపుల్గా డిజైన్ చేశాడు. ఏంటంత సింపుల్గా అంటే, ఎలా చెప్పను, ఒక విత్తనాన్ని తీసుకొని విత్తనాన్ని మనము భూమిలో నాటితే ఏమవుతుంది? మొలకెత్తుతుంది, మొక్క అవుతుంది, వృక్షం అవుతుంది. దాని విత్తనం బట్టి మీరు ఏమైనా మ్యాజిక్ చేశారు అక్కడ? ఏం చేయలేదు, నథింగ్, రైట్? మీరు చేసిందల్లా ఏంటి? సో యూ హ్యావ్ ఒబేడ్ ద లా ఆఫ్ సీడింగ్. విత్తనాన్ని నాటేటువంటి ప్రక్రియని, ఆ ప్రక్రియకి, ఆ యొక్క నియమానికి మీరు విధేయత చూపించారు. ఆ విత్తనము ఒక్కసారి భూమిలో నాటబడిన తర్వాత మీరు నీరు పోస్తూ ఉంటే యు ఆర్ ఒబేయింగ్ ద లా ఆఫ్ సీడ్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఎలా అవుతుంది, ఏమవుతుంది అంటే మీకు తెలుసా ఎలా అవుతుందో? ఆ విత్తనము మొలకగా ఎలా మారుతుందో తెలుసా? ఆ విత్తనం ఎలాగా అసలు హౌ ఈజ్ ఇట్ స్ప్రౌటింగ్ అనేటువంటి విషయం మీకు తెలుసా? యూ డోంట్ ఈవెన్ నీడ్ టు నో. వై? బికాజ్ యు ఆర్ సింప్లీ ఫాలోయింగ్ ద లా ఆఫ్ గాడ్. ఆమెన్. దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క నియమాన్ని మీరు అంగీకరిస్తున్నారో, దాన్ని పాటిస్తున్నారో, దానికి లోబడి ఉన్నారు, అంతే. మీరు ఎప్పుడైతే నియమాలకి లోబడి ఉంటారో ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే నియమాలకి లోబడి ఉంటారో, దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ఆజ్ఞలకి లోబడి ఉంటారో, అప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఒకటి ఏంటంటే, మనము ఆ యొక్క నియమాలు తెలుసుకోమంతే, మనము ఆ యొక్క ఆజ్ఞలు తెలుసుకోమంతే. ఉదాహరణకి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. ఇనుప ఆయుధము మొద్దుగా, మందముగా, చక్కగా ఉందనుకోండి, దానితో చెట్టు నరకాలంటే ఎక్కువ సమయం పడుతుందా, తక్కువ సమయం పడుతుందా? అవుతుంది, డెఫినెట్గా చెట్టుని నరుకుతాము. కానీ మేబీ 10 గంటల్లో అయ్యేది ఒకరోజు పడుతుందేమో, 2 గంటల్లో అయ్యేది వారం పడుతుందేమో. ఖచ్చితంగా కొన్నిసార్లు అది కూడా అవ్వదు, ఎందుకంటే కొట్టే కొద్ది మందం ఎక్కిపోతూ ఉంటుంది. కానీ అదే ఇనుప ఆయుధము అంటే యాక్స్ని మనం తీసుకుంటే,
అయితే చూడండి, చదవండి అక్కడ. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. దాని అర్థం ఏంటి? అయితే కార్యసిద్ధికి అంటే నీ యొక్క పని అవ్వాలంటే ఏం ప్రధానము? అందరూ చెప్పండి, జ్ఞానము. దాని అర్థం ఏంటంటే నీవు ఎప్పుడైతే జ్ఞానము కలిగి ఉంటావో ఆ యొక్క ఇనుము చక్కగా పొదినెక్కుతుందన్నమాట. ఏమెక్కుతుందండి? అంటే నీ జ్ఞానము పొదునెక్కినటువంటి ఇనుప కడి లాంటిది, పొదునెక్కినటువంటి ఇనుప ఆయుధం లాంటిది. సో నువ్వు ఎంత జ్ఞానము కలిగి ఉంటే అంత షార్ప్గా ఆ యొక్క చెట్టు నరకబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము చాలాసార్లు జ్ఞానాన్ని వాడాం. మనం వాడేది ఏంటంటే ప్రార్థన. దేనండి? జ్ఞానము లేనటువంటి ప్రార్థన, ఆలోచన లేనటువంటి ప్రార్థన, ఆలోచింపనిటువంటి కోరికలు, దేవుని చిత్తము ఎరగకుండా అడిగేటువంటి కోరికలు. అనేక సార్లు నిజం చెప్పనా, మనం ఎప్పుడు కూడా పెట్టుబడి విధానంలో క్యాపిటలిస్టిక్ ప్రేయర్స్ చేస్తూ ఉంటాం. దేవా నీ కానుకిస్తున్నానయ్యా, నన్ను దీవించే. ప్రభువా నీ సన్నిధిలో కానుకేస్తున్నాను రాజా, నన్ను దీవించే. అరే ఇంకేంటి, దేవుడికి ఇంకేం పని పాటు లేదనుకున్నావా? దేవుడు ఏమైనా క్యాపిటలిస్ట్ అనుకున్నావా? కానే కాదు. దేవుడు పెట్టుబడి విధానంలో పనే చేయడు. జాగ్రత్తగా గమనించండి, జీవితము కష్టపడి పనిచేయడం కాదు, నైపుణ్యతతో పనిచేయడమే జీవితము. కష్టపడి చేయడం కాదండి జీవితము, నైపుణ్యతతో చేయడమే జీవితము. నా వెనక చెప్పండి, నైపుణ్యత కలిగి జీవించు. Many of us work hard. God says no, work skillfully. Work skillfully. నైపుణ్యత కలిగి జీవించు, నైపుణ్యత కలిగి నీవు పని చేయాలి. సో నైపుణ్యత కలిగి పనిచేయడం అంటే జ్ఞానంతో పనిచేయడం, తెలివితేటలతో పనిచేయడం. నైపుణ్యత కలిగి జీవించడం అంటే జ్ఞానము తెలివితేటలతో జీవించడం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఉదాహరణకి ఎప్పుడైనా కారు పాడైపోయింది అనుకోండి. కారు పాడైపోతే కారులో కూర్చొని ఏడ్చే వాళ్ళు ఒకడు ఉంటారు, ఇంకో వ్యక్తి ఉంటాడు కారు పాడైపోతే సంతోషంగా కారు రిపేర్ చేసేస్తాడు. వాడెవడు? మెకానిక్. కారు ఆగిపోతే నువ్వు ఎందుకు ఏడుస్తావు? కారు ఆగిపోతే వాడు ఎందుకు సంతోషంగా రిపేర్ చేసేయగలడు? డిఫరెన్స్ ఏంటి? నాలెడ్జ్, తెలివి. అందరూ చెప్పండి, తెలివి. తెలివి గలవాడు సంతోషముగా జీవింతుడు సుమతి. తెలివి గలవాడు. ఈ యొక్క కార్ మెకానిక్ కార్ ఆగిపోతే పెద్ద సమస్య కాదు, అవునా? సమస్య ఎక్కడ ఉందో చూస్తాడు, ఓకే ఫైన్, ఇంజిన్ స్టార్ట్ చేయండి అంటాడు, తిరుగుతుందా లేదా చూస్తాడు, ఫ్యాన్ బెల్ట్ తిరుగుతుందా లేదా చూస్తాడు, కూలెంట్ సరిగ్గా ఉందా లేదా చూస్తాడు. హీ సర్చెస్ ఫర్ ప్రాబ్లమ్స్. కార్ మెకానిక్ సమస్యల కోసం చూస్తాడు అక్కడ, సమస్యని. మనం ఏం చేస్తున్నామంటే సమస్య వస్తే ఏడుస్తున్నాం. హేయ్, ఎందుకంటే తెలివి లేదు కనుక. తెలివి అంటే ఏం లేదండి, స్మార్ట్ కాదు తెలివి అంటే. తెలివి అంటే తెలుసుకోవటం. తెలివి అంటే ఏంటి? తెలుసుకోవటం. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ఒకవేళ నువ్వు మంచి టీచర్గా ఉండాలంటే, ఇఫ్ యూ వాంట్ బి అ గుడ్ టీచర్, నువ్వు చేయాల్సిందల్లా ఒక బాగా మొద్దు కలిగినటువంటి వ్యక్తికి, ఆ స్టూడెంట్కి ఎంత సులభంగా చెప్పగలను పాఠం అనేటువంటిదే నీ యొక్క కర్తవ్యం. All you need to do is you need to go into the law of understanding. అర్థం చేసుకునేటువంటి నియమాన్ని నీవు పాటించాలంతే. ఆమెన్. సో అరే నేను ఎంత చెప్పినా సరే నా పిల్లలకి పాఠాలు అర్థం కావేంట్రా బాబు అని చెప్పి ఆడొద్దు. మొద్దబ్బాయికి ఎలా నేర్పించాలో నువ్వు తెలుసుకోవాలి. ఐ అండర్స్టాండింగ్? సో జాగ్రత్తమైన నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఈ కార్ మెకానిక్ వచ్చి ఈ యొక్క కార్ని కానీ రిపేర్ చేశాడు అనుకోండి. ఈ కార్ మెకానిక్ వచ్చి కార్ని రిపేర్ చేస్తున్నాడు అంటే దాని అర్థము ఆ యొక్క కార్ పాటించేటువంటి కొన్ని నియమాల్ని ఆయన అంగీకరిస్తున్నాడు. అంతేనా? ఆ కారు ఉదాహరణ ద లా ఆఫ్ ప్రెషర్, ద లా ఆఫ్ పిస్టన్స్, ద కాల్స్ లా, బాయిల్స్ లా,
ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అని అతను తెలుసుకుంటాడు, దాన్ని బట్టి రిపేర్ చేస్తాడు అంతే. బికాజ్ a car engine also follows a set of rules, a set of laws, a set of principles. దానికి విధేయత చూపిస్తే కార్ స్మూత్గా రన్ అవుతుంది. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు పెట్టినటువంటి నియమాలను నీవు అంగీకరిస్తావో, తెలుసుకుంటావో, ఎప్పుడైతే వాటికి విధేయత చూపిస్తావో, ఖచ్చితంగా నీ యొక్క జీవితం కూడా స్మూత్గా సేల్ అవుతుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా గమనించండి. ఇంకోటి ఏంటంటే, విజయము అనగా అది ఒక గమ్యం కాదు. విజయం అనగా అది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రక్రియ. విజయం అనగా అది ఒక ప్రక్రియ. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ నెవర్ ఎ డెస్టినేషన్. అనేక మంది ఏమనుకుంటారంటే, నాకు ఒక మర్సిడీస్ బెంజ్ ఉంటే నేను విజయవంతుడిని అని చెప్పి అనుకుంటా ఉంటారు. కాదు నాయనా, నీకు మర్సిడీస్ బెంజ్ ఉంటే విజయవంతుడు అని ఎలా అనుకుంటావు? మర్సిడీస్ బెంజ్ సొప్పు చేసుకునేస్తావు, అప్పు తిరిగి కట్టాలా లేదా? అయ్యో ఎందుకు కొనుక్కున్నాను రా బాబు బెంజ్ అనుకుంటారు తర్వాత. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద రీజన్ వై ఐఎమ్ టెలింగ్ ఇస్, అనేక మంది ఇటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఒక మంచి గృహము నేను కలిగి ఉండాలి, ఒక పెద్ద కారు కొనుక్కోవాలి, ఒక అందమైనటువంటి భార్య నాకుంటే విజయం అనుకుంటా ఉంటారు, లేకపోతే ఒక ధనవంతుడుగా నేను బ్రతికితే విజయం అనుకుంటారు. నో, విజయం అనగా ఏంటంటే, నీ యొక్క ఉద్దేశమును నువ్వు పరిపూర్ణంగా చేస్తే, నీ యొక్క ఉద్దేశమును నువ్వు సాధిస్తే అదే విజయము. అండ్ నీ యొక్క ఉద్దేశము ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై అదొక ప్రక్రియ కింద ఉంటుంది. ఎవ్రీ డే ఈజ్ అ సక్సెస్ఫుల్ డే. హల్లెలూయా. Every day is a successful day. You are not born a failure. Rather, God has made you to be a successful person. నీవు ఒక విజయవంతమైనటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను సృష్టించాడే కానీ నీవు ఓడిపోవడానికి దేవుడు సృష్టించలేదు. అండ్ నువ్వు విజయవంతుడిగా ఉండాలంటే నువ్వు సింపుల్గా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ లాస్ని ఫాలో అవ్వాలంతే. దాన్ని నేను నియమాలని పిలుస్తున్నాను. ఏమండి? నియమాలు. ఎంతమందికి విజయం యొక్క రహస్యం తెలుసుకోవాలని ఉంది? పాస్టర్ గారు, విజయం యొక్క రహస్యం నాకు చెప్పండి. ఇద్దరే ఎత్తరి చేతులు, అది ఇద్దరికి చెప్తున్నాను, తక్కిన వాళ్ళందరికీ కాదు ఈ వాక్యం. తెలుసుకోవాలని ఉందా? రెడీయా? అయితే అందరు కలిసి మీ బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. 1వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే చక్కగా బైబిల్ తెరచండి. పెన్ కానీ పెన్సిల్ కానీ ఉంటే చక్కగా పెన్ను పెన్సిల్ పట్టుకోండి. ఏమంటే యెహోషువ గ్రంథము పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథంలో ఉండదు. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, ఇంకా లేవియా కాండము. అప్పుడు నెమ్మదిగా వస్తుంది. చూడండి దొరుకుతుంది, మీకు దొరుకుతుంది. చూడండి 1వ అధ్యాయము 8వ వచనం. తీసేసారా? ఓకే, తీస్తే అందరూ ఆమెను చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను చదువుతాను. ఆ యొక్క లైన్స్ని చక్కగా అండర్లైన్ చేసుకోండి మీరు చదివిన తర్వాత. అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. హల్లెలూయా. అర్థమైందా పాస్టర్ గారు? దాంట్లో ఏముందండి? దాంట్లోనే దట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ సక్సెస్. మళ్ళీ చదువుతాను, జాగ్రత్త వినండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము. దేనిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము? అందరూ చెప్పండి. శాస్త్రము, ధర్మశాస్త్రములో రాయబడిన వాటన్నిటి ప్రకారము నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల. దాన్ని ధ్యానించడం అంటే అదే నీ మనసులో ఉండడం, అదే ఆలోచనలో నీవు జీవించడం, అదే ఆలోచన బట్టి నీవు నడుచుకోవడం. దాన్ని ధ్యానించిన ఎడల అప్పుడేమవుతుంది? నీ మార్గము ఎంతమందికి వర్ధిల్లాలని ఉందా? దాని సీక్రెట్ ఇదే. హల్లెలూయా. నీ మార్గమును వర్ధిలింప చేసుకొని చక్కగా. ఎంతమందికి చక్కటి ప్రవర్తన కావాలి? ఆమేన్. యూనో, చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలంటే యూ ఆల్వేస్ నీడ్ టు బీ అ పర్సన్ ఆఫ్ లెర్నింగ్.
ఎటువంటి పర్సన్? లెర్నింగ్. యు గాట్ బి అ పర్సన్ ఆఫ్ లెర్నింగ్. ఎప్పుడైతే నువ్వు లెర్నింగ్ ఆపేస్తావో ప్రవర్తన అంతా తారుమారైపోద్ది. ఏంటో తెలుసా? లెర్నింగ్ ఎప్పుడు ఆపేస్తావంటే నీకు అంతా తెలుసు అనుకున్నప్పుడు. ఇప్పటికి కూడా ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఐఎమ్ స్టిల్ రీడింగ్ ద బైబిల్ అగైన్. ఇప్పుడు నేను 1 కొరింథీలు 5వ గ్రంథం దగ్గర ఉన్నాను మళ్ళీ. ప్రాబ్లీ దిస్ ద 13th or the 14th time that I'm reading the Bible. ఈరోజు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటా ఉంటున్నాను బైబిల్లో. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది మనము చదవడం మానేస్తున్నాం. బైబిల్ ఒకటే కాదు, ఏ పుస్తకమును. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హ్యావ్ రెడ్ అ బుక్? ఒక పుస్తకం ఎప్పుడు చదివారు? పాస్టర్ గారు 10th డిగ్రీ అయిపోయిన తర్వాత చదువులు ఆపేసినప్పుడు పుస్తకాలు నిజం చెప్పండి, అప్పుడైనా చదివారా? నిజంగా ఆ టెక్స్ట్ బుక్ని అప్పుడైనా చదివారా? లేదు. అందుకే కొంతమందికి నేను ఈ బాయిల్స్ లా, ఈ యొక్క కాల్స్ లా ఇవన్నీ చెప్తా ఉంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? మళ్ళీ మీరు చదివిందేమో మెకానికల్ ఇంజనీరింగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ గాట్ అండర్స్టాండ్. నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతావంటే, నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకొని దానికి విధేయత చూపిస్తావో అప్పుడు వర్ధిల్లుతావు. హల్లెలూయా. సో సక్సెస్కి షార్ట్ కట్ ఏమి ఉండదు. షార్ట్ కట్టే అన్నిటికన్నా లాంగెస్ట్ కట్. ఎప్పుడు షార్ట్ కట్స్కి వెళ్ళొద్దు. షార్ట్ కట్ ఉండేదల్లా నీ కంప్యూటర్లో, నీ కీబోర్డ్లో మాత్రమే, ఇంకెక్కడా ఉండదు షార్ట్ కట్. జీవితంలో షార్ట్ కట్ అనేటువంటిది లేనే లేదు, లేనే లేదు. నాకు ఎప్పుడైతే ఇది అర్థమైందో అప్పటి నుండి చాలా సింపుల్ అయిపోయింది నా లైఫ్. సో సక్సెస్ అవ్వాలంటే నియమాలు తెలుసుకోవాలి, నియమాలు పాటించాలి, అంతే. నౌ మై లైఫ్ హ్యాస్ బీన్ సో సింపుల్. ఏ కథకళి నేర్చుకోలేదు, భరతనాట్యం నేర్చుకోలేదు, తల కింద తపస్సు చేయండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, అమ్మో వాళ్ళ ఉండాలంటే మనం ఈ కళలన్నీ కలిగి ఉండాలేమో. ఏమీ లేదండి, ఏమీ లేదు. చూడండి, నమ్మటానికి ఎంత కష్టంగా ఉందో. పాస్టర్ గారు నిజంగా విజయం అంత సింపుల్ అండి, అంత సింపుల్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఐడెంటిఫై ద లాస్ అండ్ ఒబే ఇట్. నియమాల్ని వెతికి కనుక్కో, ఆ నియమాల్ని నీ జీవితంలో అమలుపరుచుకో, అంతే అంతే అంతే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదాహరణకి విరాట్ కోహ్లీని తీసుకుందాం, క్రికెటర్. విరాట్ కోహ్లీని తీసుకుంటే, విరాట్ కోహ్లీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా బ్యాట్ అండ్ బాల్ మీదే ఉంటుంది, డబ్బు మీద ఉండదు. ఒకవేళ విరాట్ కోహ్లీ కానీ బ్యాట్ అండ్ బాల్ మీద కాన్సన్ట్రేషన్ ఆపేసి డబ్బు మీద కానీ పెట్టాడు అనుకోండి, ఎప్పుడు కూడా డబ్బు తన వెనక వచ్చేది కాదు, రాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ బ్యాట్ని పట్టుకొని ఆ బాల్ని ఎలాగాడాలి అనేటువంటి ఆలోచనలో ఉంటేనే డబ్బు తన వెనక వస్తుంది. అర్థమైనటువంటి వారికి అర్థమవుతుంది, అర్థం కానిటువంటి వారికి దేవునికి స్తోత్రం. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఆ యొక్క బాల్ వస్తున్నప్పుడు నేను ఎటువంటి షాట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి షాట్ ఆడాలి, ఆ యొక్క గాలి ఆ యొక్క బాల్ని ఎలా తిప్పుతుంది, ఆ యొక్క పిచ్ ఆ యొక్క బాల్ని ఎలాగ డీవియేట్ చేస్తుంది అనేటువంటి ఆలోచన మీదనే తన యొక్క దృష్టి పెడితే డెఫినెట్లీ మనీ ఈజ్ గోయింగ్ టు కమ్ రన్నింగ్ ఆఫ్టర్ హిమ్. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీ దృష్టి దేని మీద ఉంది? ధనం మీదే ఉంది. అందుకే అది ఎప్పటికీ రాదు. మనం ఒక కంపెనీలో జాయిన్ అయిన వెంటనే ప్యాకేజ్ ఎంత, ఏమేస్తారు, ఏంటొస్తుంది, అదే ఆలోచిస్తాము. మనం ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి, అది ఆలోచించము. అందుకే డబ్బు ఎప్పుడు మన వెనక రాదు, మనం పరిగెడుతూనే ఉంటాం డబ్బు వెనక, డబ్బు పరిగెడుతూనే ఉంటుంది మన వెనక. యు హావ్ టు స్టాప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మనీ మ్యాన్. డబ్బు మీద నీవు ఆలోచించడం, దృష్టి పెట్టడం మానేయాలి. స్టాప్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద అవుట్కమ్. అనేక సార్లు మనము అవుట్కమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటున్నాం. యు ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రాసెస్. నా ప్రియ సహోదరి సహోదరుడా, విరాట్ కోహ్లీకి బ్యాట్ మాత్రమే కావాలి, డబ్బు అవసరం లేదు. బ్యాట్ ఉంటే డబ్బు వస్తుంది. నీకేం కావాలి? డబ్బు కావాలా? ఏం కావాలి? మీకు ఒక విషయం చెప్పనా, మొక్కలకి మట్టి కావాలి, పక్షులకు గాలి కావాలి.
చేపలకి నీరు కావాలి, చెట్లకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, మనుషులకి ఆక్సిజన్ మాత్రమే కావాలి. అది పీలుస్తున్నంతసేపు నువ్వు విజయవంతుడిగా ఉండగలవు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆక్సిజన్ ఒకటి ఉంటే చాలు, నువ్వేమైనా చేసేయగలవు. యూ నీడ్ స్టార్ట్ బిలీవింగ్ లైక్ దాట్ మ్యాన్. మీకు విషయం తెలుసా, నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో ఐ లిటరలీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. నేను అంతా వదిలేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చాను ఫ్రెష్గా. దేవా, ఇవన్నీ కూడా లోకం ఇస్తుంది, లేకపోతే మా నాన్నగారి వల్ల, లేకపోతే నేను చదువుకోవడం వల్ల అని చెప్పారు. ఐ వాంట్ ప్రూవ్ ఇట్ ఆల్ రాంగ్. ఐ వాంట్ స్టిల్ స్టార్ట్ రీస్టార్ట్ బటన్ నొక్కేశాను జీవితంలో. రీస్టార్ట్ బటన్ నొక్కేశాను. దేవుడు మరలా తిరిగి అన్నీ ఇచ్చేశాడు. అన్నీ, నా చదువు వాడలేదు, ఏం వాడలేదు. స్టార్టెడ్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. ఐ నో ఇట్స్ హార్డ్ ఫర్ యూ టు బిలీవ్, ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఒకప్పుడు నన్ను చూడలేదు, ఒకప్పుడు ఐ గేవ్ ఇట్ అప్. దట్ మీన్స్ లాస్ వర్క్ ఎనీ టైమ్. దాని అర్థం ఏంటంటే నియమాలు ఎప్పుడైనా పనిచేస్తాయి. నియమాలకి నీ పరిస్థితితో సంబంధం లేదు. లాస్ డోంట్ రియలీ కేర్ అబౌట్ ద ఎకానమీ. ఐమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్. చాలాసార్లు మనము ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటాం కదా, ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటాం. యు కెన్ ఫైర్ అన్ ఎంప్లాయీ, బట్ యూ కెన్ నెవర్ ఫైర్ అ గిఫ్ట్. So the economy doesn't really care, a gift doesn't really care about the economy. As a matter of fact, a gift can energize an economy. I think it's too much. కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను మనకు అర్థమయ్యే భాషలో. దేవుని రాజ్యంలో 3 దూతలు ఉన్నాయి. 3 దూతలు, ఓకే? ముగ్గురు చెరూబులే. ఏంటా ముగ్గురు? ఒకళ్ళ పేరు గాబ్రియేలు, రెండో ఆయన పేరు మిఖాయేలు, మూడో ఆయన పేరు లూసిఫర్. మళ్ళీ చెప్దాం. మొట్టమొదటి ఆయన పేరేంటి? గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. ఈ ముగ్గురు చెరూబులే. చెరూబులు అనగా మినిస్టర్స్ అన్నమాట. దే ఆర్ ద మినిస్టర్స్. రాజు తర్వాత రాజు చెప్పినటువంటి ఆజ్ఞను వీరు శిరసావహిస్తారు, వీరు పాటిస్తారు, వీరు చేసే రీతిగా ఉంటారు. చెరూబులు అనమాట. ఇటు జాగ్రత్త వినండి. ఇప్పుడు గాబ్రియేలు యొక్క మెయిన్ పని ఏంటంటే, వర్తమానికుడు. వర్తమానాన్ని చేరుస్తూ ఉంటాడు. సో హీఈస్ ద కమ్యూనికేషన్స్ మినిస్టర్. ఈయన ఈ యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని వేరే వాళ్ళకి చేరవేయాలి. దట్స్ హిస్ మెయిన్ జాబ్. రెండో ఆయన పేరు మిఖాయేలు. ఆయన సైన్యానికి ఆయన అధిపతి. హీఈస్ ద ఆర్మీ జనరల్ ఆఫ్ గాడ్, ఓకే? అందుకే కదా లూసిఫర్ని ఓడించింది మిఖాయేలు. దేవుడేమి యుద్ధం చేయలే. లూసిఫర్ ఇస్ టూ వీక్ ఫర్ గాడ్. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, ఫైన్. మూడో ఆయన పేరు లూసిఫర్. గాబ్రియేల్ ఇప్పటికీ ఉన్నాడా లేదా? ఉన్నాడు. దేవుని రాజ్యంలో అదే స్థానంలో ఉన్నాడు. మిఖాయేలు అదే స్థానంలో ఉన్నాడు దేవుని రాజ్యంలో. ఇంకా ఒకటే కోల్పోయాడు. ఏంటది? లూసిఫర్. లూసిఫర్ పేరు మారిపోయింది ఇప్పుడు, సాతాను. లూసిఫర్ పేరు కూడా మారిపోయింది ఇప్పుడు. ఎందుకో తెలుసా? తన యొక్క స్థానం మారిపోయింది. ఎందుకు స్థానం మారిపోయిందంటే, గాబ్రియేలు నియమాలు పాటిస్తున్నాడు, ఇంకా మిఖాయేలు నియమాలు పాటిస్తున్నాడు, ఇంకా లూసిఫర్ నియమాలు పాటించలే. డిస్ఒబీడియన్స్ వచ్చింది అక్కడ. ఒబీడియన్స్కి ఆయన 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 అన్నాడు, దేవుడే చెయ్యాలా అన్నాడు, ఆయనే ఉండాలా అన్నాడు. దేవుడు అన్నాడు, ఏయ్ హలో బ్రదర్, ఏంటి మైక్ అసలు చూడండి అన్నాడు. మైక్ ఇలా కత్తి తీసే లోపే భూమి మీద ఉన్నాడు లూసిఫర్. ఒక దెయ్యం, ఒక దూత దెయ్యంగా మారిపోయింది. దేని వలన? డిస్ఒబీడియన్స్ వలన. నీవు విధేయత చూపించకపోతే, అవిధేయత వలన ఒక దూత దయ్యంగా మారిపోయింది. అవిధేయత అనేక చోట్ల ఉంటాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు అవిధేయత అంటే ఉట్టి ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదవడానికి, లేకపోతే పాటలు పాడడానికి, ఆరాధనకి అనుకుంటూ ఉంటాం. అవిధేయత నీ తిండిలో ఉండొచ్చు, అవిధేయత నీ ఆరోగ్యంలో ఉండొచ్చు, అవిధేయత నీ పనిలో ఉండొచ్చు, అవిధేయత నీ యొక్క కుటుంబ రిలేషన్షిప్స్లో ఉండొచ్చు, అవిధేయత నీ యొక్క విశ్వసనీయత బట్టి ఉండొచ్చు.
అవిధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ డిస్పొజిషనింగ్ ఉంటుంది. అక్కడ నీ యొక్క స్థాయి మారిపోతుంది. ఈరోజు నువ్వు ఏ ప్రాంతంలో అవిధేయత చూపిస్తున్నావు ప్రశ్నించుకొని నువ్వు. దేవా నాకు విజయాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? అవిధేయతేమో. ప్రాబబ్లీ ద లా ఆఫ్ ప్రైడ్, లూసిఫర్కి ఉండేటువంటి ఆ యొక్క అవిధేయతే నీకు కూడా వచ్చిందేమో. నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరేం చెప్పనవసరం లేదు, నన్ను నేను కరెక్ట్ చేసుకోను, ఇదే రైట్ అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, లేదు, మార్చుకునే సమయం వచ్చింది. నిన్ను నీవు మార్చుకోకపోతే, అవిధేయత చూపిస్తే ఎవరేం చేయలేరు. అనేక సార్లు మనము ఆశ్చర్య కార్యాల కోసము మనం ఎందుకు ఎదురు చూస్తామో తెలుసా? ఆశ్చర్య కార్యాల కోసం మనం ఎందుకు ఎదురు చూస్తూ ఉంటామంటే, మనము దానికి తగిన పని చేయము గనుక. మనము దానికి తగిన పని చేయము. వీఆర్ నాట్ రియలీ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. వీఆర్ నాట్ రియలీ పుట్టింగ్ అవర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఇట్. అందుకే దేవా అద్భుతం చేయంటాం. స్టాప్ ప్రేయింగ్ ఫర్ అ మిరకల్ అండ్ స్టార్ట్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ద మిరకల్. హల్లెలూయా. నీవు ఆ యొక్క అద్భుతం కొరకు ప్రార్థన చేయడం మానేసి, ఆ యొక్క అద్భుతం జరిగే ప్రక్రియలో నీ యొక్క జీవితాన్ని నీవు పెట్టుకోవాలి. దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడు. మార్క్స్ సువార్త 4వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే మనకి ఇక్కడ విధేయత యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. 26వ వచనం నుండి చదవండి. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. చూడండి, చాలా సింపుల్. ఇక్కడ ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, ఎవడు చల్లుతాడు విత్తనం భూమిలో? అంటే మనుషుడు అంటే ఎవరు? ఆయనకు ఒక పేరు పెట్టాం కదా మనం. రైతు అండి. రైతు భూమిలో విత్తనాన్ని జల్లాడు. జల్లిన తర్వాత ఉదయం పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, వాటరింగ్ చేస్తాడు, మళ్ళీ రాత్రి అవుతుంది, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ ఉదయం లేస్తాడు, చూస్తాడు సరిగ్గా వస్తుందా లేదా, మళ్ళీ పడుకుంటాడు. భూమి మొదట చూడండి, రాత్రింపగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వాడికి తెలియని రీతిగా, వాడికి తెలుసా ఆ యొక్క భూమి ఎలా పనిచేస్తుందో? తెలీదు. తెలుసుకోవాలా? అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈయనకి తెలిసింది ఏంటంటే, భూమిలో విత్తనాన్ని నాటితే ఫలిస్తుంది. ఈయన చేయాల్సిన పని ఏంటి? నాటడం. ఈయన ఆ యొక్క నాటే నియమానికి విధేయత చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఆ యొక్క నియమాలకి విధేయత చూపిస్తున్నావా? గాడ్స్ కింగ్డమ్ ఈజ్ రియలీ సింపుల్. దేవుని యొక్క రాజ్యం చాలా సింపుల్ అండి. దేవుని యొక్క రాజ్యం అనగా నీ జీవితము చాలా సింపుల్. దేవుడు చాలా సింపుల్గా పెట్టాడు. మనమే దాన్ని కష్టం చేసేసుకుంటున్నాం. మనమే దాన్ని రకరకాలుగా ఆలోచిస్తున్నాం. చూడండి 28వ వచనం, భూమి మొదట మొలకను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క మనిషి భూమిలోనే ఎందుకు నాటాడు విత్తనం? ప్రక్రియ. భూమిలోనే ఎందుకు నాటాడు విత్తనం? జాగ్రత్తగా ఆలోచించండి. ఇది అదే విత్తనాన్ని నేను ఈ గ్రానైట్ మీద పెడితే వస్తుందా? గాల్లో పెడితే వస్తుందా? చేతిలో పట్టుకుంటూ వస్తుందా? నా నెత్తి మీద పెట్టుకుంటూ వస్తుందా? రాదు. అదే విత్తనాన్ని భూమిలో పెడితేనే వస్తుంది. రైట్? ఈరోజు నీ విత్తనాన్ని నువ్వు సరైనటువంటి ప్రాంతంలో నాటడము చాలా ప్రాముఖ్యం. ఐ అండర్స్టాండింగ్? నువ్వు ఏ ప్రాంతంలో నాటుతున్నావు నీ యొక్క విత్తనాన్ని? అనేక మార్లు మనము రకరకాల నేలల్లో, సేద్యము లేనటువంటి, సారి లేనటువంటి నేలలో మనం నాటుతూ ఉంటాం.
ఏంటో తెలుసా సారి లేనటువంటి నేల? నీ సమయమే నీ విత్తనం అనుకుందాం ఇక్కడ కాసేపు. నీ సమయం కూడా నీ విత్తనమే, నీ వనరు అది. నీ సమయము ఎవరితో గడుపుతున్నావు, ఎక్కడ గడుపుతున్నావు, ఏ రీతిగా గడుపుతున్నావు? నువ్వు గడుపుతున్నావు అంటే దాని అర్థం నాటుతున్నావు. చెప్పనా నేను? వ్యర్థమైనటువంటి నేల మీద, ఎక్కడ మన గ్యాంగ్ ఉంటుంది కదా, చెడ్డి బడ్డీ గ్యాంగ్, ఎందుకు ఫలించినటువంటి సారము లేనటువంటి నేల మీద అనేక సార్లు మనం నాటుతూ ఉంటున్నాం. ఈ రైతుకి ఎక్కువ విద్య అని తెలియదండి. ఈయనకి తెలిసిందల్లా విత్తనాన్ని భూమిలో నాటితే మొలకెత్తుతుంది. హల్లెలూయా. ఎక్కువ తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించొద్దు, ఎక్కువ అవసరం లేదు. నియమాల్ని తెలుసుకొని వాటిని నీ జీవితంలో అమలుపరుచుకో, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క చూడండి, ఈ యొక్క రైతు ఏమైనా ప్రార్థించాడా? దేవా మంచి పంటను దయచి. చదవండి ఒకసారి చదవండి. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినది, సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. మనం ఏం చేస్తున్నాం? దేవా నన్ను దీవించయ్యా, దేవా నన్ను ఆశీర్వదించయ్యా. కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఏందయ్యా కన్నీటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన వెనక విత్తనం ఉందా? నేను ప్రార్థించొద్దంట్లా, కానీ నేను చూడండి, నియమాన్ని పాటిస్తే నియమంలో ఉండేటువంటి శక్తిని చూడండి. ఈ రైతు కనీసం ప్రార్థన కూడా చేయలేదు, నియమాన్ని పాటించాడు, ఫలం వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఏం చేస్తున్నావు నీ జీవితంతో? ఈరోజు నువ్వు నీ యొక్క జీవితంతో వాట్ ఆర్ యు డూయింగ్ విత్ యువర్ లైఫ్? ఒక్కసారి పెట్రోల్ అయిపోయింది బైక్లో, ఏం చేస్తావు? ప్రార్థన చేస్తానండి అంటావా? కాదు. కన్నీటి ప్రార్థన అండి అంటావా? లేదు. ఏం చేస్తానమ్మా? బైక్లో పెట్రోల్ అయిపోతే నేనైతే ఏం చేస్తాను చెప్తా. చక్కగా దగ్గరలో ఉండేటువంటి ఒక కిరాణా స్టోర్కి వెళ్తాను. ఫస్ట్ మంచి చిల్డ్ వాటర్ కొనుక్కుంటాను, శుభ్రంగా తాగేసి, ఎండాకాలం కదా, చక్కగా తాగేసి ఖాళీ చేసేస్తా. పక్కన ఉండేటువంటి పెట్రోల్ బంక్కో ఎక్కడికో వెళ్తా, లీటర్ పెట్రోల్ కొట్టమంటా, వస్తా బైక్ దగ్గరికి, శుభ్రంగా పోసేస్తా లీటర్ పెట్రోలు. తర్వాత ఎలా కొడతా అని తెలిసి కిక్కు, ఎలా కొడతా? స్టార్ట్ అవుతుందా అని అపనమ్మకంతో కొడతానా? లేదే, ఎందుకు స్టార్ట్ అవుతుందో చూస్తానని చెప్పి కొడతాను. హల్లెలూయా. నియమములు ఉండే శక్తి అది, దానినే విశ్వాసం అంటారు. ఆర్ యు అండర్స్టాండింగ్ సంథింగ్? దానినే విశ్వాసం అంటారు. నమ్ముట నీ వలనైతే, నమ్మటం అంటే ఏంటి? పెట్రోల్ వేసిన తర్వాత ఎందుకు స్టార్ట్ అవ్వదు? ఎవరి కోసం స్టార్ట్ అవ్వదు? నువ్వు కూడా నీ జీవితంలో పని చేసిన తర్వాత ఎందుకోసం ఫలించవు? ఆమేన్. ఒక మహాజ్ఞాని ఇలాగే బైక్ పెట్రోల్ అయిపోతే ఏం చేయాలి అర్థం కాక ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా బైక్ పని చేయట్లేదు. దేవుడు ఏం చేస్తాడు? పెట్రోల్ పంపిస్తాడు. అరే కావలసినంత పెట్రోల్ భూమి కింద పెట్టాడు ఆయన. ఆ భూమిలో నుండి పెట్రోల్ ఎలా తీయాలో కూడా మనం కనిపెట్టేశాము. నియమాన్ని పాటించు, ఆశీర్వదింపబడతావు. ఆమేన్. హల్లెలూయా. నియమాన్ని పాటించు, ఆశీర్వదింపబడతావు. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకున్నాము. ఏం సంపాదించాలండి? మనం ఏం చేస్తున్నాం? బుద్ధిని తాకట్టు పెట్టి తక్కిందంతా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, లేదు నాయనా,
నీకు కలిగిందంతా ఇచ్చి నీవు బుద్ధి అనగా తెలివి, తెలుసుకోవటం. బుద్ధి అనగా తెలివి తెలుసుకోవటం. ఇక నేను మీకు 3 పదాలు పరిచయం చేస్తాను. నేర్చుకుంటారా ఈ 3 పదాలు? ఈ 3 పదాలే మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలు. ఓకే, మొట్టమొదటిది అందరూ చెప్పండి, తెలివి. రెండవది అర్థము చేసుకొనుట. మూడవది జ్ఞానము. ఇంగ్లీష్లో చెప్దామా? మొట్టమొదటిది నాలెడ్జ్. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. రెండవది అండర్స్టాండింగ్. మూడవది విజ్డమ్. చెప్పండి. ఇందాక ఎంత గట్టి చెప్పారు, అలా చెప్పాలి. ఫస్ట్ది ఆమేన్. తెలుగులో చెప్తా ఇప్పుడు. తెలివి. ఈ 3 పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు, అయిపోద్ది మన మెసేజ్. ఓకే, తెలివి అనగా ఏంటి? ఇందాక చెప్పాను, తెలుసుకోవడం. ఏదైనా తెలియకపోతే ఎలా తెలుసుకోవడం, దాని గురించి, అంతే, సింపుల్. రెండవది అర్థం చేసుకున్నట, అంటే తెలుసుకున్నది మనం అర్థం చేసుకోవడం, కాంప్రిహెన్షన్. మనకు అర్థమయ్యేటువంటి రీతిగా మనం మార్చుకోవడం. అర్థమైందండి? ఇది ఎలా ఉంటుంది అంటే మనకు ఉట్టి తెలిసిందనుకోండి, దాంతో ఏం చేయలేం మనం. అర్థమైనా? తెలుసుకున్న దానిని నీవు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావు, అంటే అర్థం చేసుకోవడం అంటే నీకు అర్థమయ్యే భాషలో. ఓకే, అది చాలా సెకండ్ స్టెప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అది సెకండ్ స్టెప్. అంటే అది నీ సొత్తు చేసుకోవాలి. అర్థం అంటే నీ సకం అన్నమాట. అది అర్థమైనా? నీ సకం, దట్స్ యువర్ హాఫ్, యువర్ బెటర్ హాఫ్ లాగా. నీ బెటర్ హాఫ్ అంటే ఎవరు? నీ భార్య, నీ భర్త. అలాగా తెలుసుకున్న దానిని నీ సొత్తు చేసుకోవాలి. యూ నీడ్ టు మేక్ ఇట్ యువర్ ఓన్. మూడవది జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకున్న దానిని అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న దానిని నీ యొక్క జీవితంలో ఎలాగా నీవు అప్లై చేయాలి, ఎలాగా నీ యొక్క జీవితంలో దాన్ని ఏమంటారు, ఆచరించాలి. రైట్? ఉదాహరణకి కత్తి. వంటగదిలో ఉంటే ఏం చేస్తాం? కూరగాయలు కోస్తాం. నీ చేతిలో ఉంటే ఏం చేస్తావు? ఇది చేయకూడదు. కూరగాయలు, దాన్నే తెలివి, అర్థం చేసుకోవడం, జ్ఞానం అంటాం. అర్థమైందండి? సో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క జ్ఞానము నువ్వు అర్థం చేసుకున్న దానిని నీ యొక్క సొత్తుగా మార్చుకొని నీవు ఎప్పుడైతే దాన్ని అప్లై చేస్తావో అప్పుడు ఆశీర్వాదము నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా. అందుకే తెలివి భయాన్ని తగ్గిస్తుంది. తెలుసుకుంటే భయం పోతుంది. ఒకసారి అలాగే నా చిన్నప్పుడు ఐ థింక్ ఐ వాజ్ స్టడింగ్ మై ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చక్కగా పడుకుంటుంటే రోజు అర్ధరాత్రి అంటే కరెక్ట్గా 11 గంటలకు ఆ టైంకి ఒక సౌండ్ వచ్చేది. ఏంట సౌండ్ అంటే ఎవరో ఊపిరి పీల్చుకుంటున్నట్టు. ఎలాగా? అని చాలా భయం వేసేది. ఏంట్రా బాబు అని చెప్పి కళ్ళు మూసుకొని పడుకునేవాడిని. ఒకరోజు ఆలోచించాను, ఎంతకాలం ఇలాగ భయపడతా పడుకుంటాను, అది కూడా కరెక్ట్గా 11 గంటలకు ఎందుకు ఈ సౌండ్ స్టార్ట్ అవుతుంది? దెయ్యం ఏమైనా వచ్చి నా కిటికీ దగ్గర ఉంటుందేమో, సరే తాడో పేడో తెలుసుకుందాం, ఆ దెయ్యం సంగతి ఏంటో తేల్చేసుకుందాం అని చెప్పి నేను లెగిసి నెమ్మదిగా కిటికీ బయట చూసా. దెయ్యము లేదు, ఏమీ లేదు. అయినా సౌండ్ వస్తుంది. ఏంట్రా అయినా సౌండ్ వస్తుందని చెప్పి ఇంకా నా వల్ల కాక రూమ్ బయటికి వెళ్ళిపోయాను. వినపడడం తగ్గింది, సౌండ్ తగ్గింది ఏంటని చెప్పి అనుకున్నా. సరే ఎందుకన్నా బెటర్ అని చెప్పి మళ్ళీ ఇంటి చుట్టూ తిరిగి నా బెడ్రూమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ బెడ్రూమ్ కిటికీ దగ్గరకు వచ్చా. బయటకు వచ్చి వెంటే మళ్ళీ అక్కడికి వస్తుంది. అమ్మా, ఇది కరెక్ట్గా నా బెడ్రూమ్ని టార్గెట్ చేసింది అదో ఈ సౌండ్ అనుకొని, సరే ఏదో ఒకటి తేల్చేసుకోవాలి ఈరోజు అని చెప్పి ఆ అర్ధరాత్రి అంటే అప్పుడు కనీసం 20-30 నిమిషాలు అయిపోయింది ఆ టైము. 11:40 ఆ టైంకి నేను ఇంక సౌండ్ ఎక్కడ వస్తుందని చెప్పి చెవుల దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వింటుంటే ఎక్కువైపోయింది సౌండ్.
సౌండ్ ఎక్కువైపోయిందని చెప్పి మేడ మీదకి వెళ్ళి కరెక్ట్గా సౌండ్ ఎక్కడి నుండి వస్తుందో అక్కడికి నా చెవులు ఆ డైరెక్షన్లో పెడితే కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఒక టెంబర్ డిపో ఉంది, చెక్కల షాపు. ఆడు కరెక్ట్గా అర్ధరాత్రి 10:30-11 టైంకి స్టార్ట్ చేస్తాడు చెక్కను కొయ్యటం. చెక్కన కోస్తే సౌండ్ ఎలా వస్తుంది? అదే ఆ రోజు నేను తెలుసుకోకుండా కానీ పడుకుని ఉంటే ఇప్పుడు కూడా నేను మీకు ఆ స్టోరీ వేరేగా చెప్పేవాడిని. దెయ్యం వచ్చిందండి, రోజు మా కిటికీ దగ్గరకు వచ్చేదండి. తెలివి నీ భయాన్ని తగ్గిస్తుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీవు భయపడ్డం మానివేస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు అందుకే ఎప్పుడు కూడా మరణం గురించి భయపడలే. ఎందుకో తెలుసా? ఆయనకు తెలుసు మరణము ఆయన్ని ఏమి చేయలేదని. ఎందుకు? పాపరహితమైనటువంటి జీవితం జీవించాడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక మంది అనుకుంటా ఉంటారు యేసు ప్రభు కృప ద్వారా జీవిస్తాడు కదండి, కృప 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 అని. మీకు మాట చూపిస్తాను ఈరోజు. ఆ మాట చూపించి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మళ్ళీ చదువుతా. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలనైనను వచనములైనను కొట్టివేయుట ఏంటది? కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలే, కొట్టివేయలేడు. ఎందుకు తెలుసా? ఆ ధర్మశాస్త్రాన్ని ఆయనే కదా తయారు చేసింది. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ప్రవక్తల వచనములను నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇంకా చూడండి, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Isn't that a blessing? That is a blessing. మీకు అర్థమవుతుందో లేదో? శాస్త్రము దేవుడు ఎందుకు పెట్టాడంటే దీవెనకరంగా ఉండడానికి మీకు. హల్లెలూయా. ఎందుకంటే దానికి విధేయత చూపిస్తే సులభంగా ఉంటుంది మన జీవితం. కృప 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 కావాలి, కృప కావాలని. కృప కావాలి కరెక్ట్. ఎప్పుడు? కృప నేను వర్ధిలింప చేయదు, నేను బ్రతికిస్తుంది. కృప నేను బ్రతికిస్తుందంతే. నువ్వు వర్ధిల్లాలంటే ధర్మశాస్త్రం కావాలి. ఆమేన్. నువ్వు వర్ధిల్లాలంటే ధర్మశాస్త్రం కావాలి. కాబట్టి ఇంకా చూడండి 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. హల్లెలూయా. అందుకే నేను నియమాలనే బోధిస్తూ ఉంటాను ఎప్పుడు. అందుకే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటాను ఎప్పుడు. That is the reason why I always teach law, principles, precepts. నా ప్రియ సహోదరి సహోదరుడా, కృప నిన్ను క్షమిస్తుంది. కానీ ఎందుకు క్షమిస్తుందంటే మరలా నీవు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి. కృప నేను ఎందుకు
లేవనెత్తుతుందంటే మరలా నీవు వర్ధిలింపబడడానికి. కృప నిన్నెందుకు క్షమిస్తుందంటే నీవు విస్తరింపబడ్డానికి. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ ఇట్? కృప కావాలి, కానీ కృప మాత్రమే కావాలి కాదు. అనేక మంది క్రైస్తవులు కృపలో మాత్రమే జీవిస్తూ ఉంటున్నాం, అందుకే దీవింపబడట్లే. ఫెయిల్ అయ్యేవాడికి కావాలి కృప. ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నీవు నియమాలు పాటించట్లేదు. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు చేంజ్ మ్యాన్. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడదాం. ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే చక్కటి మాటను మనం చూస్తూ ఉంటాం. నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము పెద్దల పారంపర్యచారమును అతిక్రమించుచున్నారు. పారంపర్యచారం అంటే పద్ధతులు, ఆచారము. ఎందుకు అతిక్రమించుచున్నారని యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభు యొక్క సమాధానం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకైనా మీరును మీ పారంపర్యచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అనేక మంది నాకు అలవాటండి, అందుకే అలా చేస్తున్నా. మా కుటుంబం ఆచారం అండి అది, అందుకే అలా చేస్తామంటారు. దేవుడు అడుగుతున్నాడు, నీ కుటుంబ ఆచారం వలన నీవు దేవుని యొక్క ఆజ్ఞలను ఎందుకు తిరస్కరిస్తున్నావు? Why are you being disobedient to the principles and the laws of God because of your family traditions? This is something which you need to think about. ఈరోజు నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఈరోజు నువ్వు ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇంకెంతకాలము కృప వలనే బ్రతుకుతావు? నీవు దేవునికి విధేయత చూపిస్తున్నావా, లేకపోతే సమాజం పెట్టినటువంటి రూల్స్కి మాత్రమే విధేయత చూపిస్తున్నావా? ప్రశ్నించుకో ఒకసారి. స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. దేవా, నా జీవితము వర్ధిలింపబడాలంటే నా జీవితము మార్చబడాలి. మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మార్చబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. Are you ready to follow which God has set? దేవుడే కదా ధర్మశాస్త్రాన్ని నియమించినటువంటిది. దేవుడే కదా ఆ యొక్క ఆజ్ఞలు, ఆ యొక్క నియమాలన్నీ పెట్టినటువంటిది. ఉద్దేశము వలన విధి నిర్ణయింపబడుతుంది. పర్సెప్షన్, గ్రహత్య వలన దర్శనము నిర్ధారింపబడుతుంది. సామర్థ్యత వలన సామర్థ్యము నిర్ణయింపబడుతుంది. ఉద్రేకము, ప్యాషన్ వలన నీ కోరికేంటో నిర్ణయింపబడుతుంది. మూల సూత్రాలు, ప్రిన్సిపల్స్ వలన నియమాలేంటో నీవు తెలుసుకోగలవు. ఆలోచన వలన, యోచన వలన, తంత్రము వలన నీవు నీ యొక్క స్ట్రాటజీస్, యుక్తి ఏంటో నిర్ణయింపబడుతుంది. ప్రజల ద్వారా నీవు నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, నీ యొక్క ప్రభావమును నిర్ధారించవచ్చు. పట్టుదల వలన నీ యొక్క నిబద్ధత నిర్ధారింపబడుతుంది. ఎంత పట్టుదల కలిగి ఉన్నావు? నిలకడ వలన నీ యొక్క సమర్పణ నిర్ధారింపబడుతుంది. నిలకడగా ఉంటే నీ యొక్క సమర్పణను నీవు తెలుసుకోవచ్చు.
ప్రార్థన నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బ్యాంక్ని, నీ యొక్క ప్రేయర్ బ్యాంక్ని, స్పిరిచువల్ బ్యాంక్ని నిర్ధారిస్తుంది. ఈరోజు నీ జీవితము ఏ రీతిగా ఉందో ఒకసారి ప్రశ్నించుకో. నీవు చేస్తున్నటువంటి ప్రార్థనకి నీ యొక్క క్రియలకి రెండిటికి మ్యాచ్ అవుతుందా? ఒకసారి ప్రశ్నించుకో. ఒకసారి ప్రశ్నించుకో. దేవుడి మీద నింద వేయడం మానేసే, ఇంకా నీ పొరుగు వారి మీద నింద వేయడం మానేసే. ఇంకా ఎప్పుడైనా అవ్వనప్పుడు, ఎప్పుడైనా ఓటమి చెందుతున్నట్లయితే వేరే వాళ్ళని నిందించడం మానేసే. ఇక స్టార్ట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్. నీ యొక్క క్రియలకు బాధ్యత వహించడం నీవు అంగీకరించు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అ ట్రెమెండస్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలోనే ఒక గొప్ప మార్పుని చూపిస్తాడు. గత వారమే మనం విన్నాము ఒక సాక్ష్యము. ఏమనంటే శేషు గారు, బ్రదర్ శేషు, ఆయన మన సంఘానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాల క్రితం ఆయన జీతము 14,000. ఆయన చెప్పాడు, అన్న ప్రతిసారి వాక్యం వింటాను, మీరు చెప్పినటువంటిది మళ్ళీ నేను ఒకసారి నెంబర్ వేసుకుంటాను, దానిలో ఉండేటువంటి నియమాలన్నీ నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. దానివలన ఈరోజు నేను లాస్ట్ డ్రా చేస్తున్నటువంటి శాలరీ 2,40,000 అన్నాడు. దానికి కారణము ప్రార్థన ఏదో కాదు, దానికి కారణము నియమాల్ని పాటించాడు, ప్రక్రియని గౌరవించాడు, దాని యొక్క లబ్ధిని పొందాడు. దేవుడు ఆయన జీవితంలో ఆ యొక్క కార్యం చేయగలిగాడంటే నీ జీవితంలో కూడా చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రక్రియను స్వీకరించు, ప్రక్రియకు లోబడుండు. గో త్రూ ద ఫైర్ మ్యాన్, గో త్రూ ద ఫైర్. అగ్ని ద్వారా వెళ్ళు, శుద్ధీకరింపబడు. The test is only to test your purity. The fire is only to test your purity. ఆ యొక్క ప్రక్రియ ఎందుకున్నదంటే నీ యొక్క శుద్ధతను పరీక్షించడానికే. Go through the trial. Don't be fearful of the trial. ఆ యొక్క ప్రక్రియకు భయపడద్దు, ప్రక్రియను స్వీకరించు, గౌరవించు, ఆనందంగా ఆహ్వానించు. నీ యొక్క శుద్ధతను భయపడకుండా నీ యొక్క శుద్ధతను నీవు గౌరవించు. నీ యొక్క శుద్ధతను దేవునికి తెలియపరచు. దేవా నేను ఎందుకే ఉన్నానయ్యా అని. దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. వాట్ ఆర్ యూ? What material do you think you are? Start believing that God has made you to be a successful person. దేవుడు నిన్ను విజయవంతమైనటువంటి జీవితం, ఒక విజయవంతుడిగా దేవుడు నిన్ను నియమించాడని నీవు నమ్మటం ప్రారంభించు. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలోనైనా దేవా యొక్క సత్యమును మేము విని, ఆ సత్యము ద్వారా ప్రభువా మేము మార్పును నొందడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. దేవా నీవు మా యొక్క విజయాన్ని కోరే వ్యక్తివని మాకు తెలుసు రాజా. నీవు మమ్మల్ని విజయవంతులుగా తయారు చేసామనేటువంటి సత్యాన్ని మేము గ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మేము ఎక్కడైతే లాగ్ అవుతున్నామో, ఎక్కడైతే వెనకంజ వేస్తున్నామో, ఎక్కడైతే ప్రభువా మేము ముందుకి కొనసాగట్లేదో నీవు అక్కడ మాకు తెలియపరిచినందుకు వందనాలు. దేవా వెనకబడినటువంటి ప్రతి ప్రాంతములో మేము మరలా ముందంజ వేయడానికి సహాయం చేయం. వెనకబడిన ప్రతి ప్రాంతములో ప్రభువా మేము మరలా నీ నియమాలను పాటించి, నీ నియమాలు తెలుసుకొని వాటిని గైకొని వాటి ద్వారా ప్రభువా మేము ఆశీర్వదింపబడడానికి సహాయం చేయం. దేవా యొక్క ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా ప్రతి ఒక్కరికి ప్రభువా ఈ యొక్క సత్య సువార్త వారి యొక్క హృదయంలో నాటబడి దాని యొక్క ఫలమునైనా వారు పొందడానికి సహాయం చేయము నాయన. పరిపూర్ణమైనటువంటి సంఘముగా, సత్యముతో నడిచే సంఘముగా ఈ యొక్క సంఘాన్ని తయారు చేయమయ్యా.
నీ యొక్క కార్యసిద్ధిని మేము నెరవేర్చే వరకు, నీవు తిరిగి వచ్చినంత వరకు ప్రభువా ఈ యొక్క లోకాన్నే నీ వలె మార్చడానికి సహాయం చేయము. ఈ ఉదయకాలం వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. ఈ యొక్క వాక్యము ద్వారా వారు ప్రభావితమైనట్లయితే ఆ యొక్క ప్రభావితమైనటువంటి ఫలితాన్ని మేము చూడడానికి సహాయం చేయము. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.